సినిమా అయిన మహన్. నేను మిస్టర్ భిన్నమాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళదాం. బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి చిరు ఖైదీ నెంబర్ 150 మహా మజాగా ఉందలే. 2017 సంక్రాంతి సందడి. ఈ రేంజ్ లో ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. దమ్మున్న 2 పందెం కోళ్లు బరిలోకి దిగి పోటీ పడితేనే ఆ పందానికి చూసే వాళ్ళకి, ఎంజాయ్ చేసే వాళ్ళకి కిక్. అటువంటి కిక్ ని ఈ సంవత్సరం తెలుగు వారందరికీ ఇవ్వడానికి సిద్ధమైన మెగాస్టార్ కి, నటసింహ నందమూరి బాలయ్యకి అభివాదాలు. 2 పందెం కోళ్లు బరిలోకి దిగడానికి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుని పక్కాగా రెడీ అయిపోయాయి. సెన్సార్ అయిపోయింది అంటే సినిమా వచ్చేస్తుందని అర్థం. కొన్ని రోజుల క్రితమే ఖైదీ ఆ తతంగాన్ని ముగించేశారు. తాజాగా బాలయ్య కూడా ఆ ఫార్మాలిటీని కంప్లీట్ చేసేశారు. 2 సినిమాల సెన్సార్ రిపోర్ట్స్ ని కంపేర్ చేసుకుని చూస్తే పోటా పోటీయే అనిపిస్తుంది. 2 సినిమాలకి U/A సర్టిఫికెటే వచ్చింది. గౌతమిపుత్ర శాతకర్ణి రన్ టైం 2 గంటల 15 నిమిషాలుంటే ఖైదీ నెంబర్ 150 సినిమా రన్ టైం 2 గంటల 27 నిమిషాలు ఉంది. ఖైదీ నెంబర్ 150 సినిమాకి సెన్సార్ బోర్డు చిన్న అడ్జస్ట్మెంట్స్ ని సజెస్ట్ చేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి సంబంధించి ఒక్క కట్ ను కూడా సూచించకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చిందని తెలుస్తుంది. సర్టిఫికేషన్ సంగతి పక్కన పెట్టేస్తే 2 సినిమాలకి సెన్సార్ తర్వాత రిపోర్ట్ అదిరిపోతుంది. ఖైదీ నెంబర్ 150 సినిమా విషయానికి వస్తే మెగాస్టార్ మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఆయన్ని అభిమానించే ఫ్యాన్స్ ని టార్గెట్ చేసే ఓ బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ తో థియేటర్లకు వస్తున్నాడు. పండక్కి సిద్ధం కండి అని చెప్తున్నారు. మెగాస్టార్ చేసే ఫైట్లు, మెగాస్టార్ చేసే డాన్స్లు, మెగాస్టార్ పలికే డైలాగులు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయి అంటున్నారు. చిరంజీవి అంటేనే కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. ఆయన ఏమి చేస్తే మెగా అభిమానులు, సినిమా ప్రేమికులు పరవశించిపోతారో వాటన్నిటిని తోడు తీసుకునే ఖైదీ నెంబర్ 150 సినిమాతో థియేటర్లకు వస్తున్నారు అన్న సంగతి సెన్సార్ రిపోర్ట్ లో కూడా క్లారిటీగా తెలుస్తా ఉంది. సెన్సార్ రిపోర్ట్ కానీ, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ ఖైదీ నెంబర్ 150 రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనరే, కానీ దానికి మెగాస్టార్ మ్యాజిక్ తోడైంది. చానాళ్ళు అవుతుంది మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసి. ఈ సంక్రాంతికి పందెం కోడి నాటు పొలావే ఈ ఖైదీ నెంబర్ 150 అంటున్నారు. లిమిటేషన్స్ లేకుండా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉందాం. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సెన్సార్ రిపోర్ట్ విషయానికి వస్తే రెగ్యులర్ కమర్షియల్ పందాకి కొంత దూరంగా ఉన్న ఈ సినిమాలో చెప్పుకోదగ్గ దమ్ముందనే రిపోర్ట్స్ చెప్తున్నాయి. గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణిగా బాలయ్య పెర్ఫార్మెన్స్, దర్శకుడు క్రిష్ క్రియేట్ చేసిన విజువల్ వండర్. తప్పకుండా ప్రతి తెలుగువాడిని నువ్వు తెలుగువాడివిరా, శాతకర్ణి జీవిత చరిత్రను చూసి గర్వించు అనే విధంగా తట్టి లేపుతుంది అని చెప్తున్నారు. సినిమాలో కనిపించే కొన్ని మంచి సంఘటనలు ఎమోషనల్ గాను, సెంటిమెంట్ గాను ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తాయి అంటున్నారు. చిరంతన్ భట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాయి మాధవ్ బొర్రా డైలాగులు, ఎమోషన్ తో కూడిన వార్ ఎపిసోడ్స్ తెలుగు ప్రేక్షకులకి ఓ ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రూపంలో అంటున్నారు. వీటికి మించి ఇంకో గొప్ప ప్రత్యేకత ఉంది గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి. తెలుగు వారి చరిత్రని తెలుగు వాళ్ళు తెలుసుకుంటున్నారు. యావత్ భరతఖండాన్ని ఒక తాటి మీదకి తెచ్చి పరిపాలించిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. అలాంటి మహనీయుని చరిత్ర తెలుసుకోవటం పుణ్యం పునీతం. ఎందుకో ఎలాగో సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూలో చెప్తాను. ఆల్రెడీ చెప్పుకున్నాం, పండగ సీజన్ లో వచ్చిన 2 సినిమాల్ని బ్లాక్ బస్టర్లు చేయటం తెలుగు సినిమా ప్రేక్షకులకి చిన్న విషయం. ఈ సంవత్సరం వస్తున్న 2 సినిమాలు వేటికవే ప్రత్యేకంగా వస్తున్నాయి, ఒకే రకంగా కాకుండా. 2 సినిమాల్ని చూసి ఎంజాయ్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఆ 2 సినిమాల టీమ్స్ ఏ రకంగా ప్రిపేర్ అయ్యాయో రేపు 11, 12 తేదీల్లో తేలిపోద్ది. చూద్దాం. మరో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.